నమస్తే ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను చూద్దాం. విశాఖలో ఆకస్మిక తనిఖీలు చేశారు సీఎం చంద్రబాబు. ఉదయం 6 గంటల నుంచి నగరంలో పర్యటించిన చంద్రబాబు పలు ప్రాంతాల్లో పర్యటించారు. పోర్టు కాలుష్యం నుంచి వీధుల్లో చెత్త వరకు పలు అంశాలపై ప్రజలతో మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీలో కలకలం రేగింది. బీడీఎస్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి గదికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి విద్యానగర్లో నిన్న కిడ్నాప్కు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన పూజ అనే మహిళను తమిళనాడులోని నేల ఊరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. చిన్నకంభం గ్రామానికి చెందిన వీరేష్ తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భీమన్న అనే వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.